హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చాను. ఈ మార్నింగ్ రొటీన్లో సింపుల్గా అయిపోయే వంటలు ఎన్నిటినో చూపించాను అనమాట. మీ ఇంట్లో కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అలాగే ఇంట్లో పనులు ఏ విధంగా సులువుగా చేయాలి అన్నది కూడా ఈ వీడియోలో చెప్పాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చివరిదాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి నేను పులిహోర చేస్తున్నానండి. దానికోసం అనేసి 100 గ్రాముల చింతపండుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇగోండి 100 గ్రాముల చింతపండు నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి నేను 100 గ్రాముల చింతపండుకి నేను 3 టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకుంటున్నాను. నేను ఆవాలతోటి నేను పులిహోర చేసుకుంటానండి. ఆవపిండి పులిహోర అనమాట. ఇది ఎంతమందికి తెలుసు అన్నది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. మీ ఇంట్లో ఎలా చేస్తారు అన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలాగా మెత్తగా అయితే మనం పొడి చేసేసుకోవాలన్నమాట. చూస్తున్నారుగా, ఈ విధంగా పొడి చేసేసుకుని నేను ఇప్పుడు చింతపండు గుజ్జునైతే చేసేసుకుంటున్నానండి. ఇలాగా చక్కగా చింతపండు గుజ్జునైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే మూకిడి పెట్టుకుంటున్నానండి. మూకిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టిద్దండి. ఈ గుజ్జు ప్రిపరేషన్ చేసుకోవడానికి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా ఇంగువ వేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి ఇంగువ అన్నది, పసుపు అన్నది వేసుకున్నాను. మీరు తీసుకుంటున్న క్వాంటిటీని బట్టి అయితే తీసుకొని నేను 100 గ్రాముల చింతపండుకి 2 స్పూన్ల ఆవాలు అయితే తీసుకున్నానండి. ఇంకా ఆవాల పిండి కూడా ఇందులో గ్రైండ్ చేసుకున్న ఆవాల పిండి కూడా వేసేసుకుని శుభ్రంగా చక్కగా ఒక 2 నిమిషాలు వేగాక మనం ఇప్పుడు తయారు చేసుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. బెల్లం అన్నది ఆప్షన్ అనేది మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అనమాట. నేనైతే బెల్లం అయితే వేసుకున్నాను. బెల్లం వేసాక కరిగేలాగా ఇలా మనం చింతపండు గుజ్జునంతా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఈ గుజ్జుకి సరిపడగా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా చింతపండు గుజ్జు అనేది దగ్గర పడేదాకా మనం కలుపుతూ ఇలాగా ఉడకనివ్వాలి చింతపండు గుజ్జుని. చూసారుగా, గుజ్జు అనేది దగ్గర పడిపోయింది. ఇప్పుడైతే నేను దింపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో మూకిడి పెట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు పల్లీలు అయితే వేసుకుని నేను ద్వారగా వేపుకుంటున్నాను. వేపుకున్న పల్లీలని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు కూడా వేసి వేపుకుంటున్నాను. సిమ్లో పెట్టి జీడిపప్పు అనేది చక్కగా ఎర్రగా వేపుకోవాలండి. ఇప్పుడు ఈ జీడిపప్పును కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆవాలు, పొట్టు మినపప్పు, కొద్దిగా జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయ చీరికలు కొద్దిగా ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందామండి. కరివేపాకు కూడా చక్కగా వేగాక ఇప్పుడు చిటికెడంత పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు రైస్ అయితే వేసుకుంటున్నానండి. ఉడకబెట్టి చల్లార్చుకున్న అన్నాన్ని వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు చింతపండు గుజ్జుని మనం ప్రిపేర్ చేసుకున్న ఆవాల చింతపండు గుజ్జును కూడా వేసుకుని చక్కగా కలిపేసుకుందాం ఒకసారి. మీకు పులుపు చాలపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటారా ముందు తక్కువగానే వేసుకొని తర్వాత మీరు ఒకసారి పులుపు అవి చెక్ చేసుకున్నాక మరలా ఇంకొంచెం అయితే వేసుకోవచ్చు అనమాట. ఒకేసారి వేసుకోకుండా కలుపుకునే ముందు మనం చూసుకుని ఒకసారి చెక్ చేసుకుని అయితే వేసుకుంటే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు, జీడిపప్పును కూడా ఇందులో వేసేసుకుందాం. ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి మొత్తం.
చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు తినే పులిహోర కాకుండా ఒక్కొక్కసారి డిఫరెంట్గా ఇలా కూడా ట్రై చేయండి. కొంచెం పని లేట్గా అయినా సరే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎప్పుడైనా మనకి ఖాళీగా ఉంది అన్నప్పుడు ఇలాంటి రెసిపీస్ని అయితే ట్రై చేయొచ్చు అనమాట. డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మన ఇంట్లో వాళ్ళకి కూడా మనం ఏదో డిఫరెంట్గా చేసి పెట్టిన ఫీలింగ్ వాళ్ళకి ఉంటుంది, మనకి ఉంటుందన్నమాట. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జునైతే నేను తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నా. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇలా వేడివేడి అన్నంలో ఈ గుజ్జునైతే వేసుకుని కలిపేసుకుంటే కనుక మనకి ఈజీగా అయితే పులిహోర అనేది తయారైపోతుంది అనమాట. ఆవాల పులిహోర అనమాట. చాలా బాగుంటుందండి. మనకి టెంపుల్లో తిన్న టేస్ట్ అయితే పక్కాగా వస్తుందన్నమాట. నేను చూపించిన విధంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము. మనకి ఇంచుమించు 2 నెలలు పైనే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో ఉంటే కనుక అస్సలు పాడవద్దు అనమాట చింతపండు అన్నది. ఇప్పుడైతే ఇవన్నీ పాత్రలన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ తోముకోవాలన్నమాట. ఇంక ఇక్కడ అన్నీ సదిరేసుకుంటున్నానండి. టిఫిన్లు అయిపోయినాయి, పిల్లల స్నానాలు అయిపోయినాయి, ఇల్లంతా ఊడ్చుకొచ్చేసాను. ఇంకా పనులన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ చేసుకుని ఆ తర్వాత వంటకాడికి అయితే వెళ్తాను. ముందు కిచెన్ అయితే క్లీన్ చేసుకోవాలి. చాలా చిరాగ్గా అయితే అయిపోయింది. కంగారుగా పొద్దున్నే మనం చేసే పనులు అనేవి చాలా కంగారుగా ఉంటాయి కదండి. నేనైతే ఇప్పుడు ఈ గుజ్జును కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చూసారుగా, ఫ్రిడ్జ్లో ఉంది అంటే మనకి ఇంచుమించు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందన్నమాట. కానీ అన్ని రోజులు మనం ఉంచుకోమనుకోండి, కానీ మనకి నిలవ ఉండే టైం అన్నది ఎక్కువగానే ఉంటుందన్నమాట. ఇంకా గ్యాస్ కట్ అలాగే పొయ్యి రేకులు అన్నిటినీ తోమేసుకుంటున్నా. ఇవాళ పనులన్నీ ముందు వెనక ముందు అయినాయి అనమాట. ఎందుకంటే మనం లేచేటప్పుడు కొద్దిగా కానీ ఆలస్యం అయింది అంటే ఇంకా వాళ్ళ రోజు చేసే పని అంతా చాలా చికాకుగా అయిపోతుందనమాట. మీకు కూడా ఇంతేనా? నాకైతే మాత్రం కొంచెం లేట్గా లేచాను అంటే వాళ్ళంతా ఇంకా పరుగులే అనమాట. ఇంకా ఫస్ట్ కిచెన్ క్లీనింగ్ అయిపోయింది అనుకోండి, ఇంకే పనైనా మనం చాలా ఈజీగా చేసుకున్నట్టు అయితే ఉంటుందన్నమాట. నేనైతే ఫస్ట్ కిచెన్ గట్టు మీద ఉన్నాయన్నీ తీసేసుకొని ముందుగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. మనకి కిచెన్ క్లీన్గా కనపడేందంటే ఎంత పనైనా చేసేసుకోవచ్చు ఆడతా పడతా. ఇంకా ఈ ర్యాక్స్ అవి కూడా డైలీ తుడుస్తానండి, ఇవాళనే కాదు. ఇంకా మీకు ఇవాళ అయితే చూపిస్తున్నాను అనమాట. ఇలాగ మొత్తం అన్నిటిని నాకు తుడిచేసుకుంటాను. ఇప్పుడు కొన్ని అంట్లు ఉన్నాయండి నైట్ తోమిని, అవి కూడా సదిరేసుకుంటున్నాను. అక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఒకసారి కడిగేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ అంట్లన్నిటినీ తోమేసుకున్నాను. చూసారుగా, కిచెన్ అంతా నీట్గా అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే పాలైతే కాచేసుకుంటున్నాను అనమాట. పాలు కాచుకొని కొంచెం టీ పెట్టుకుంటున్నాం. పొద్దున్నే టీ తాగలేదు ఇవాళ. ఫస్ట్ టైం మేము పొద్దున్న లెగ్గానే టీ తాగకుండా ఉంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళ నేను చాలా లేట్గా లేచాను. దాన్ని బట్టి పనులన్నీ నాకు గజిబిజిగా ఉన్నాయి. అయినా సరే నేను అనుకున్న టయానికి అనుకున్నట్టుగా నా పనులన్నీ కంప్లీట్ అయితే అయిపోయినాయి అనమాట. అది కూడా పని చేసే సులువు అన్నది ఆడవాళ్ళకి తెలియాలండి. వంటింట్లో మనం ఏ పని ముందు చేస్తే అయిపోతుంది, ఏ పని చేసుకుంటే మనకి పని అన్నది ఈజీగా అవుతుంది అన్నది ముందుగా తెలుస్తుంది. అంటే మనం ఎంత లేట్గా చేసినా సరే మన టయాన్ని చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టీ అయితే పెట్టేసుకొని టీలు తాగేసాము. అండ్ ఇప్పుడైతే నేను రైస్ పెట్టేస్తున్నానండి. ఫస్ట్ రైస్ని శుభ్రంగా ఒక 3 సార్లు అయితే కడిగేసుకొని ఆ తర్వాత మంచినీళ్ళతో ఒకసారి కడుక్కొని ఇప్పుడు గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసి అయితే నేను కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇది అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళు ఎవరికైనా ఉంటే అన్నట్టుగా అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను చిక్కుడుకాయలు అయితే తీసుకుంటున్నానండి. చిక్కుడుకాయ మసాలా పోపు పెడదామనేసి ఇంకా చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి మన తోటలో పండినవేనండి. మనకి చిక్కుడు పాదు ఉంది కదా, మన వీడియో రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తాయి, కానీ కొత్తగా చూసే వాళ్ళకైతే తెలియకపోవచ్చు. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొద్దిగా మీ లైక్ నేనైతే చేయండి అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చలేదు అంటే డిస్లైక్ అయితే చేయండి. నేను చేసే వీడియోస్లో ఏమైనా మార్చుకోవాల్సిన విధానం ఉందా అన్నది నాకైతే క్లారిటీ వస్తుందనమాట. ఇప్పుడు శుభ్రంగా కడిగేసిన చిక్కుడుకాయలు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నా. అవి ఉడికే లోపుగా నేను ఏంటంటే ఇంకా బట్టలు అవి మడతేసేసుకుందామని అయితే అనుకుంటున్నాను. ఇగోండి మా చిన్ని పాపకి ఇప్పుడిప్పుడే అడుగులేయటం వచ్చిందనమాట. ఇంక ఇల్లంతా ముద్దుగా నడుస్తుండే ఎంత క్యూట్ ఉందనమాట. ఇంకోండి రైస్ అది కూడా ఉడికిపోయిందనమాట.
అండ్ చిక్కుడుకాయ కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిని అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఈ చిక్కుడుకాయలు చల్లారే లోపుగా నేనైతే బట్టలు మడతేసేసుకుంటున్నానండి. ఈ బట్టలు ఉతికిన వీడియో పెట్టి నేను 8 సబ్స్క్రైబర్లు పోగొట్టుకున్నాను అనమాట. నేను చెప్పిన విధానంలో ఏం తప్పుందో ఏం నచ్చలేదో నాకు తెలీదు. ఈ ఒక్క వీడియోకి నాకు 8 సబ్స్క్రైబర్లు అయితే తీసేశారనమాట. నేను 500 దగ్గరికి వెళ్ళాను కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. బట్ ఎందుకు తీసేశారో, ఎందుకు ఈ వీడియో నచ్చలేదో నాకైతే తెలియదు అనమాట. నేను బట్టలు తలతలలాడాలని పెట్టాను కానీ ఏం నచ్చలేదో ఏంటో ఆ వీడియోలో నాకైతే అర్థం కాలేదు. అంతా మంచిగానే పెట్టాను, బట్ ఎక్కడైనా నేను చెప్పే విధానం కానీ చూపించే విధానం కానీ నచ్చలేదేమో. ఆ వీడియోని నేను ఒకసారి కాదు 2 సార్లు చూసాను కానీ నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అన్నది అయితే నాకు నిజంగా అర్థం కాలేదని. మీలో ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూసి అది ఎలా ఉందన్నది కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీరు కూడా దయచేసి సబ్స్క్రైబులు మాత్రం దీకండి ప్లీజ్. ఇప్పుడైతే నేను బట్టలు మడతేసేసాను, రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు మూకుడైతే పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కాక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆవాలు, పొట్టు మినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుంటున్నాను నేను ఒకసారి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. మన వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది గరం మసాలా నేను ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తానన్నది. ఆ గరం మసాలా వేసుకుని ఒక 2 నిమిషాలు వేగాక మనం ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఒకసారి చక్కగా ఇదంతా మనం కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఒక 5 నిమిషాలు వేగాక మనం ఇందులో కొద్దిగా పసుపు, అలాగే టేబుల్ స్పూన్నర కారం అయితే వేసుకున్నాను. కారం కొంచెం తక్కువగా వేసుకున్నాను, మీరు తినే ఘాటును బట్టి అయితే వేసుకోండి. నేనైతే కారం అన్నది కొంచెం తక్కువగా వేసుకున్నాను. అండ్ ఈ చిక్కుడుకాయలని చక్కగా కలుపుతూ ఒక 10 నిమిషాల పాటు వేపుకున్నాక మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. చిక్కుడుకాయ వేపుడు అయితే అయిపోయింది. మసాలా చిక్కుడుకాయ పోపు అన్నది చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంక ఈ వంట అంతా అయిపోయింది అనుకునే లోపలికి మా వారు అన్నారు తినడానికి ఏం స్నాక్స్ ఉండట్లేదు అంటే, ఇంకా అప్పుడైతే నేను కార్న్ చిప్స్ అనేసి తెచ్చారండి. అంటే మనకి మొక్కజొన్న చిప్స్ అనేసి ఉంటాయి కదా, ఇవి మనకి కిరాణా షాపుల్లో ఉంటాయి చూసారా, ఇగో ఈ విధంగా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మనకి స్వీట్ కొట్లలో మనం ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాం కదా, అక్కడ ఆయిల్ అవి మంచిగా ఉండవు అనేసి నేను ఎప్పుడు కూడా ఇంట్లోనే వీటిని అయితే ఫ్రై చేసుకుంటాను అనమాట. ఇప్పుడు నేనైతే కొద్దిగా ఒక గిన్నె నిండా అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని అయితే ఏ విధంగా వేపుకోవాలి అన్నది చూపిస్తాను. చాలా బాగుంటాయి అన్నమాట. నాకైతే ఇవైతే చాలా ఇష్టం. అండ్ మీలో కూడా చాలామంది తినే ఉంటారు. మనకి కిరాణా కొట్లలో అయితే ఉంటాయి అన్నమాట, మాల్స్లో కానీ కిరాణా కొట్లలో కానీ ఉంటాయి. మీరు డెఫినెట్గా తెచ్చుకొని ఒకసారి అయితే ట్రై చేయండి. వీటిని అయితే చక్కగా ఇలా ఆయిల్లో వేసుకుని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఇలా వేపుకున్న వాటిని నేనైతే పక్కకు తీసేసుకుంటున్నాను. ఇలా అన్నిటిని అయితే వేపేసుకుంటున్నాను. ఇందులో మనం చక్కగా మనం రకరకాలుగా అయితే తయారు చేయొచ్చు, కానీ నేనైతే ప్లెయిన్గా అయితే చేస్తున్నానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, ఎన్నైనా తినేయచ్చు అనమాట. వర్షం పడేటప్పుడు అయితే ఇలా వేడివేడిగా వేపుకొని తింటే భలేగా ఉంటుందన్నమాట. అవి కూడా చూసారుగా ఈ విధంగా చక్కగా అన్నీ వేపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడగా, అంటే మనకి ఉప్పు సరిపడగా వేసుకుని, అలాగే కొద్దిగా కారం వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. పిల్లలు తింటారు కదా, అండ్ పెద్దవాళ్ళు తినే వాళ్ళం అయితే కారం మీకు నచ్చినంత ఘాటు వేసుకోండి. పిల్లలకి వేసేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ ఇలాగ మొత్తం అంతా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కుదిపితే చక్కగా మనకి ఉప్పు కారం అనేది కలిసిపోతుంది అనమాట. ఇంకా ఫస్ట్ వేపగానే మా పెద్ద పాపకి అయితే ఇస్తున్నాను. తను ఎలా ఉంది అడిగాను అనమాట. చాలా బాగుంది అని అయితే తను చెప్పింది. సూపర్ ఉంది అనమాట. ఇంకా తను చెప్పాక నాకైతే ఏదైనా కానీ మనం వండింది పిల్లలకు పెట్టి వాళ్ళు బాగుంది అంటే ఆ ఫీలింగ్ వేరు కదా. నాకైతే చాలా ఇష్టం అనమాట. ప్రతిసారి ఏం చేసినా మా పెద్ద పాప పెట్టి అయితే అడుగుతాను అనమాట ఎలా ఉంది ఏంటి అని. ఇంకా ఇక్కడతో వీడియో అయితే అయిపోయిందండి. ఇలాగా నేనైతే ఓ డబ్బాలో వేసి స్టోర్ చేసేసుకున్నాను అనమాట. ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా చూశారు అంటే ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అయితే నేను అనుకుంటాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అయితే చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.